లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఊహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది. మణికంఠవైతివే ఆవేదమునీవనుచు వల్లించు లోకములే తన పసి నగవుల ముందరా వేణువే ఓడదా పున్నమి మోముగాంచి పరవశించి పాడమా పసిడైనా ఏవైనా తన ముందెంత సాటేది లేదయ్యా ఆ స్వామికి పసిడైనా ఏవైనా తన ముందెంత సాటేది లేదయ్యా ఆ స్వామికి విరిపాదమే మనంతా కదా పోయేనులే ఆ సోగమే అయ్యప్పరాగా ఆనందమే కలి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం వెలసెను పంపనది తీరం. ఈ దైవాంశ సంభూతుడు పందల రాజ్యానికి వచ్చిన వేళ విశేషం అంతవరకు సంతానం లేని మహారాణి కోప్పెరందేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది. అతనిని గురుకులానికి పంపించాలి. అధర్మమురేగ పుడమిలో వెలయును దైవమే అభయమే ఒసగి మనకు మార్గమే చూపులే తనను శరణు వేడితే తీర్చును వ్యతననే చరణమంటి నిలిచిన రక్షణే బొసగులే కన్నులలో కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు కన్నులలో కదలాటే కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు మనసారగా ఆ స్వామిని ప్రతిరోజు మనం కొలిచేములే అయ్య